టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాన్కోవిచ్కు విడాకులు ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ను షేర్ చేశారు. తామిద్దరం విడిపోవాలని డిసైడ్ అయ్యామని, ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఇది కఠినమైన నిర్ణయం అయినప్పటికీ పరస్పర గౌరవంతో ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. నాలుగేళ్లు కలిసి ఉన్న తాను, నటాషా పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మేము అన్ని విధాలా ప్రయత్నించాం. ఇది కఠినమైన నిర్ణయమే అయినా పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పాండ్యా పోస్టులో రాసుకొచ్చారు. ఇక ఒక కుటుంబంగా ఎదిగిన మేము ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశామని, కుమారుడు అగత్యకు మంచి కో పేరెంట్స్ గా ఉంటామని రాసుకొచ్చాడు. అతనిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నా అంటూ ఇన్స్టా పోస్ట్ ను హార్దిక్ పాండ్యా షేర్ చేశారు. కాగా తన సోషల్ మీడియా ఖాతాలో పేర్ల నుంచి పాండ్యా ఇంటి పేరుతో పాటు తమ ఫోటోలు తొలగించినప్పటి నుంచి విడాకుల రూమర్లు ఊపందుకున్నాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందుకు ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఇక తన కుమారుడిని తీసుకుని నటాషా సెర్బియాకు వెళ్లిపోవడంతో విడాకుల ఊహాగానాలు దాదాపు నిజమేనని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు తాము నిజంగానే విడిపోతున్నామంటూ హార్దిక్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే వీళ్ళు విడిపోవడానికి గల కారణాలేంటో తెలియరాలేదు.